హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే వ్లాగ్ కాదులేండి, ఒక చిన్న వీడియో. ఏంటంటే ఒక కస్టమర్ అయితే నైట్ అయితే ఇప్పుడు 9 అయితే అయిందండి టైము. ఈ టైంలో అయితే తను ఒక డ్రెస్ తీసుకొని వచ్చింది. అంటే కాలేజ్ యాప్రాన్ ఉంటుంది కదా, అదైతే తీసుకొని వచ్చిందండి. తను రేపు మార్నింగ్ 7కే అయితే కాలేజ్కి అయితే వెళ్ళిపోతుందంట. అది కొంచెం లైట్గా లూజ్ ఉందంట. ఆల్ట్రేషన్ చేయమని చెప్పేసి తీసుకొని వచ్చింది. అంటే మా ఇంటికి కొంచెం దూరంగానే ఉంటుందండి. ఈ టైంలో అర్జెంటుగా కావాలక్క అని చెప్పి తీసుకొచ్చింది. మరి మార్నింగే అంటే తనకి అవ్వదు, నేను కూడా అంత మార్నింగే లేచి నాకు ఇంకా పిల్లలకి క్యారేజ్ కట్టుకోవటం ఉంటుంది కదా, స్కూల్కి వెళ్తారు కదా, ఇంకా ఆ టైంలో అంటే నాకు అసలు అవ్వదని చెప్పి సరే ఇంక ఈ టైంలో వేద్దామని అయితే నేనైతే వేస్తున్నాను. ఇంకా తనైతే సైడ్ డ్రెస్ అయితే ఏం తీసుకురాలేదండి. జస్ట్ ఇంకా తన దగ్గర నేను మెజర్మెంట్ తీసుకున్నాను. ఇంకా దాన్ని బట్టి అయితే వేస్తున్నాను. ఇప్పుడు తను అసలు ఆ టైంలో తను రావడానికైనా సరే, నేను వేయడానికైనా ఒక్కటే ఒక కారణం అండి. ఏంటంటే తనకి తను వచ్చి అడిగితే నేను వేస్తానని నమ్మకం అయితే ఉంది. అలానే అమౌంట్ కూడా తనైతే త్వరగానే ఇచ్చేస్తుందండి. ఇప్పుడు మెయిన్ మనం ఏదైనా చిన్న బిజినెస్ చేస్తున్నాం, లేకపోతే ఇంట్లో ఎలాంటి వర్క్స్ చిన్నవి చేస్తున్నాం, మనం చేసుకున్నది దేనికంటే జస్ట్ మనీ కోసమే, మనీ ఎర్న్ చేసుకోవడం కోసమే. కొంతమంది ఏంటంటే స్టిచ్చింగ్ చేయించుకుంటారు. చేయించుకున్న తర్వాత ఇంకా ఆ క్షణానికి వాళ్ళు ఇంకా వెళ్ళిపోతారు. ఆ తర్వాత మనం ఎంత అడిగినా సరే వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. అంటే ఇస్తా అని చెప్పేసి మనల్ని తిప్పుకుంటారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో వేసారులే, మరి ఇలాంటి టైంలో అడగగానే వేశారు, వెంటనే మనీ ఇద్దామని అయితే కొంతమందికి అయితే అస్సలు ఉండదండి. నేను అలాంటి వాళ్ళని కూడా చూశాను. అలాంటి వాళ్ళు నెక్స్ట్ టైం వస్తే అసలు నేను వెయ్యనండి. ఎందుకంటే మనం పిల్లల్ని ఇప్పుడు మా పిల్లలిద్దరిని నేనైతే నిద్రపుచ్చేసానండి. అసలు మామూలుగా అయితే వాళ్ళు పడుకోకపోయినా వాళ్ళు ఏడుస్తుంటే ఇట్లా, ఎందుకంటే మిషన్ కుట్టేటప్పుడు వాళ్ళు పిల్లలు వచ్చారంటే ఇట్లా నీడిల్ కానీ ఇలాంటి గుచ్చుకుపోతాయేమోనని అదొక భయం అండి. అందుకని ఇంక ఇప్పుడైతే పిల్లల్ని నిద్రపుచ్చేసి నేను ఇంకా తినలేదండి, తినాలి. ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశాను. మరి ఇవన్నీ ఉంటాయి కదా, మరి వీళ్ళు ఇంత కష్టపడి ఇలాంటి టైంలో కూడా మనం అడిగిన వెంటనే వేస్తున్నారని అయితే కొంతమంది అయితే అస్సలు ఆలోచించరండి. ఆ క్షణానికి మనకైతే వచ్చేసింది కదా, మన అవసరం అయితే తీరిపోయింది కదా అన్నట్లుగా ఉంటారు. అలాంటి వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చి వాళ్ళు ఎలా అడుగుతారో తెలియదు కానీ, అంటే మరి లాస్ట్ టైం మనం అమౌంట్ ఇవ్వాలి, ఇప్పుడు వెళ్తే ఆ అమౌంట్ అడుగుతారు, మరి లాస్ట్ టైం ఇన్ టైంలో ఇవ్వలేదు అని మరి ఆలోచించరో ఏమో తెలియదు కానీ అయితే వచ్చి అయితే అడుగుతారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ టైము వాళ్ళది తెలిసిపోయింది కదా వాళ్ళ బిహేవియర్, అంటే ఇలా అవసరానికి వాడేసుకున్న తర్వాత అమౌంట్ ఇవ్వలేదని తెలిసిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ టైం వచ్చినా అంత త్వరగా అయితే చేయలేం కదా ఏదైనా సరే. అలాంటి వాళ్ళు కూడా ఉంటారండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నేనైతే అలాంటి వాళ్ళని ఒక 2-3 టైమ్స్ అయితే చే ఫేస్ చేశానండి. అంటే ఒకటే కస్టమర్ కాదులే అండి, ఒక ఇద్దరు ఉన్నారు ఇంకా అలా. ఇంకా అందుకని వాళ్ళు నెక్స్ట్ టైము వచ్చినప్పుడు మాత్రం నేను అసలు వెయ్యనండి. ఎందుకంటే ఇంకా మనం చేసేదే కొంచెం కష్టపడి అలా ఏదో ఒకటి కొంచెం అమౌంట్ కోసమే. అలాంటిది వాళ్ళు వేయించుకొని వెళ్ళిపోయిన తర్వాత కనీసం మనం ఫోన్ చేసినా కానీ ఫోన్కి కూడా అస్సలు రెస్పాండ్ అవ్వరండి. కొంతమంది అయితే నేను కాల్ చేసినా కానీ అది ఇంకా లిఫ్ట్ చేయని పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. ఇంకా అలాంటప్పుడు అనిపించింది, ఎందుకు మనం అలాంటి సిచ్యువేషన్లో కూడా ఉండి అలా వేసినా కానీ వీళ్ళు ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అన్నట్లుగా అనిపించింది. అందుకని కొంచెం అలాంటి వాళ్ళు ఉంటారు. కొంచెం మీకు అలాంటి వాళ్ళు అంటే కొంతమందికి ఉంటారు, కొంతమంది ఉండకపోవచ్చండి. చాలామంది మంచి వాళ్ళే ఉంటారు, చక్కగా వేయించుకుంటారు, కుట్టించుకుంటారు, అమౌంట్ ఇన్ టైంలోనే ఇస్తారు. సరే పాపం వాళ్ళు అంత కష్టపడి కుట్టారు, ఇంత బాగా కుట్టారే మరి అని ఇన్ టైంలోనే ఇస్తారు. కొంతమంది అయితే అస్సలు అలా ఉండరు. అదండి. ఇంకా మనమైతే ముందే అడగలేం కదా, ఈ వెయ్యక తలకే అయితే అడగలేం కదా. వేసిన తర్వాత కొంతమంది వచ్చేటప్పుడే మనీ తీసుకొని వచ్చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే రేపు మార్నింగ్ ఇస్తామంటారు. అలా రేపు మార్నింగ్ ఇస్తాం అన్నోళ్ళు కొంతమంది ఇన్ టైంలోనే ఇస్తారండి. కొంతమంది ఉంటారు చూసారా, వాళ్ళ చుట్టూ మనం తిరగాలి, మరి అమౌంట్ ఇవ్వాలి కదా అని చెప్పి మనమే వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకైతే చాలా దూరంగా ఉండటం బెటరు. అసలు వాళ్ళు వచ్చి అడిగితే కానీ ఏదో ఒక కారణం చెప్పడం బెటర్ అండి. అలాంటి కస్టమర్స్ అసలు రాకపోయినా బాధ లేదు. ఎందుకంటే మన చేతి వరకు మనం చేసుకుంటూ వాళ్ళ చుట్టూ మనమే తిరగాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకైతే కొంచెం దూరంగా ఉంటే చాలా బెటరు. ఇట్లా కొంచెం ఒక 2-3 డేస్ అంటే ఎవరికైనా కామన్ అండి, అది లేట్ అవ్వటం అనేది సహజం. అందరి దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొంతమంది ఉండి కూడా ఇవ్వరు చూసారా, అలాంటి వాళ్ళని మాత్రం అస్సలు నమ్మొద్దు. అది నేనైతే ఫేస్ చేశానండి. అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా. అది
నాకైతే అసలు అలా అనిపించింది. ఫైనల్గా అయితే ఇప్పుడైతే అయిపోయిందండి. ఇంకా తనైతే వస్తానన్నది. తను అయిపోయిన తర్వాత కాల్ చేయక్క మళ్ళీ మార్నింగే అంటే నాకు అస్సలు అవ్వదు కదా, నీకైనా సరే హడావుడి అవుతుంది, ఎంత అయినాయో అమౌంట్ కూడా తీసుకొని వస్తాను చెప్పు అంటే ఇంకా తనకి అమౌంట్ కూడా చెప్పేశానండి. తనైతే వస్తానన్నది. వచ్చిన తర్వాత తనకైతే ఇంకా ఒకసారి సైజు అంతా తనైతే చూసుకుంటుంది. ఇంకా ఓకే అయిపోతే ఇంక అంతేనండి. ఇలాంటి బిజినెస్ చిన్న చిన్న మనం ఉండి చేసుకునేదే ఇంట్లో అండి. అలాంటిది వీళ్ళు ఇచ్చే 20 రూపీస్ 30 రూపీస్కి కూడా వీళ్ళు ఎట్లా చేస్తే ఇంకా అంతే అండి సంగతిలో. ఫైనల్గా అయితే అయిపోయిందండి. ఈ వ్లాగ్ ఇంతేనండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్లో అయితే ఇంకా అన్నీ టైలరింగ్ వీడియోసే అయితే ఉన్నాయి, వస్తాయి కూడా ఫ్యూచర్లో కూడా అన్ని టైలరింగ్ వీడియోస్. కొత్తగా నేర్చుకునే వాళ్ళు బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఏంటనేది ఇంట్లో ఉండే అయితే చక్కగా నేర్చుకోవచ్చండి, ఎటువంటి మనీ పే చేయకుండా. మనం ఇప్పుడు బయటికి వెళ్ళి స్టిచ్చింగ్ నేర్చుకుంటే ఎట్లా లేదన్నా సరే 8,000 అయితే అడుగుతున్నారండి, అది 2-3 మంత్స్కి. ఇంకా అలా కాకుండా చక్కగా ఇంట్లో ఉండి నేర్చుకోవచ్చు. ఇప్పుడు టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది కాబట్టి మనకి యూట్యూబ్లోనే అన్ని వీడియోస్ అయితే దొరుకుతున్నాయి, స్టిచ్చింగ్ వీడియోస్ అయినా. మీరు ఎవరినైనా సరే ఒకరిని చక్కగా ఫాలో అయ్యి వాళ్ళనే కంటిన్యూగా వీడియోస్ అయితే చూస్తూ టైలరింగ్ నేర్చుకోవచ్చు. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సపోర్ట్ మీ.